కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ఆర్ఏ కటిక సంఘం ఖాళీ జాగా కబ్జా చేశారని బీర్కూర్ మటన్ మార్కెట్ ఆర్ఏ కటిక సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో బీర్కూర్ గ్రామ సర్పంచ్ గ్రామస్తుల సహకారంతో మటన్ మార్కెట్ గాంధీ చౌక్ హనుమాన్ మందిర్ ముందు ఉండడం సరైనది కాదని, మాకు బీర్కూర్ ఆర్టీసీ బస్టాండ్ వెనుకల ప్రభుత్వానికి చెందిన గౌటాన్ భూమి 2 గుంటల ఖాళీ స్థలం మాకు కేటాయించడం జరిగింది. ఆ స్థలంలో మీరు 5-6 లక్షల రూపాయలతో షెడ్ నిర్మించుకొని మటన్ విక్రయించడం జరుగుతుందని అప్పుడు ఎవరు కూడా అభ్యంతరాలు తెలపలేదు. ప్రస్తుతం బీర్కూర్ గ్రామానికి చెందిన నారం వెంకటి కొంతమంది దళితులకు సంబంధించిన భూమిని అతని పేరిట రాసుకొని ఇట్టి భూమి నాదేదంటూ మా షెడ్లు తొలగించి దౌర్జన్యం చేస్తున్నాడంటూ వారు వాపోయారు. గ్రామస్తులు అందరూ మాకు సహకరించి అధికారులు స్పందించి మా జాగా మాకు ఇప్పించాలని కోరుతున్నామన్నారు. ఒక 6 సంవత్సరాల వరకు నడిపించాం సార్. నడిపించిన తర్వాత ఇదే నారం వెంకటి మా షాప్లోకి వచ్చిండు, మటన్ కొన్నాడు, తీసుకెళ్ళిండు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళని ముందేసుకొని మమ్మల్ని దౌర్జన్యంగా వాళ్ళ స్థలం అంటాను మమ్మల్ని ఎక్కడికి రానియకుండా కుట్లాటలు కొడుకోవడం తిట్టుకోవడం మొత్తం జరిగింది. టౌన్ కూడా వచ్చినాం. సార్ చెప్పిండు ఎంఆర్ఓ సార్ దగ్గర మీరు స్థలం ఎవరిది అని తేలే వరకు ఎవరు అక్కడికి పోవద్దంటని తీర్మానం చేయడం వల్ల మేము అక్కడికి పోలేదు. ఇది రెండోసారి. ఒకసారి చెడ్డును తీసేసారు, మళ్ళీ మొన్న ఇప్పుడు తీసేసారు. రాజకీయ నాయకులను కూడా అడిగితే అక్కడ మీకు కట్టిస్తాం, మార్కెట్ కట్టిస్తాం అని వాగ్దానాలు చేసారు. అక్కడ వాటర్ కోసం బోరు కూడా వేయించారు. ఆ బోర్ ఉంది, షెడ్ ఉంది, అంత ఉంది. ఇప్పుడు మాకు దౌర్జన్యంగా ఊరు పెద్దలు ఎవరు పట్టించుకోవడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. మాకు న్యాయం చేసి మా మటన్ మార్కెట్ స్థలం మాకు ఇప్పించాలని ఊరు పెద్దలకు చిన్నలకు అందరికీ విధాలుగా మా ఆర్యకట్ట తరఫు నుంచి దండాలు చెప్తూ మేము కోరుకుంటున్నాం. గ్రామస్తుల సహకారంతో మీకు ఆడ ప్లేస్ ఇప్పించారా? ఎన్ని సంవత్సరాల క్రితం? తర్వాత వీళ్ళకి తెలుసా మరి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నారు అక్కడ మీరు షెడ్? అది ఇప్పుడు షెడ్ ఉందా? అంటే గతంలో కూడా పీక్ పడేసారా? మళ్ళీ ఇప్పుడు కూడా పీకేసారా? మార్కెట్ పోయి ఎస్సీ వాళ్ళని ముందేసి మాకు ఏమనకుండా కంపల్సరీ దయచేసి కొద్దిగా ఊరు దయచేసి మాకు ఆపగలరని మీకు ప్రార్థన.